సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల టార్గెట్ గా పాఠశాలల్లో ఉన్నటువంటి బ్యాటరీస్ ను దొంగతనం చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నల్గొండ సూర్యాపేట జిల్లాలలో ప్రభుత్వ స్కూల్స్ నందు బ్యాటరీలను చోరీ చేస్తున్న 2 ముఠాలలోని 4 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి వారి వద్ద నుండి 17 నేరాలకు సంబంధించిన 7,18,000 రూపాయలు విలువ చేసే 100 బ్యాటరీలను, ఒక ట్రాలీ ఆటో మరియు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వం పేద విద్యార్థులకి కంప్యూటర్ పరిజ్ఞానం మరియు డిజిటల్ క్లాసెస్ విద్యను అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్స్ కి కంప్యూటర్ పరికరాలతో పాటు వాటి నిర్వహణ కొరకు విలువైన బ్యాటరీలను అందజేసింది. ఇట్టి బ్యాటరీలను నల్గొండ జిల్లాలో గత కొంతకాలంగా వరుసగా చోరీ చేస్తుండగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించి జిల్లా పోలీసు మరియు నేర విభాగంలో పనిచేయుచున్న పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 4 నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నేరస్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నేరస్తులు అందరూ ఒకే కులానికి చెందినవారు మరియు ఒకరినొకరు బంధువులవుతారు. పట్టుబడిన మరియు పరారీలో ఉన్న నేరస్తులు అందరూ నకరేకల్ పట్టణానికి చెందినవారు. పట్టుబడిన 2 ముఠా సభ్యులు గతంలో నల్గొండ, సూర్యాపేట మరియు మహబూబాబాద్ జిల్లాలో చోరీ నేరం చేసినట్లు, పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. గత కొంతకాలంగా నల్గొండ జిల్లా, మహబూబాబాద్, గుంటూరు జిల్లాలో ఎయిర్టెల్కి సంబంధించినటువంటి సవరణటువంటి 5G సిగ్నల్స్ గురించి ఏర్పాటు చేసే రేడియో రిమోట్ యూనిట్ ఉంటుంది. రేడియో రిమోట్ యూనిట్లను గమనించుకొని దొంగతనాలు చేసి వాటిని వేరే వ్యక్తులకు అమ్మకం చేయడం జరుగుతుంది. ఈ దొంగతనాలు ముఖ్యంగా ఎయిర్టెల్ సంబంధించిన దాంట్లో గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు నేరాలు గుర్తించి వారిని ఇప్పటిలో పట్టుకోవాలని చెప్పేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము సీసీఎస్ చెందినటువంటి మన కానిస్టేబుల్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు నాగపల్లి ఎస్ఐ అందరూ కలిసి సమిష్టిగా పనిచేసే విధంగా పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దిరావత్ నగేష్, ఇప్పుడు మేము పట్టుకున్నామో ఈరోజు ఫోటో ప్రొడ్యూస్ చేస్తున్న వ్యక్తి దిరావత్ నగేష్. ఇతను దిరావత్ తండ విజయవాడ మండలానికి చెందిన వ్యక్తి. ఇతను మెయిన్ హీరో. ఇతను ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను చేరదీసి వాళ్ళ ద్వారా ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతను గతంలో 7-8 years అందులో ఎయిర్టెల్ సంస్థలో పనిచేయడము, అతను ఈ RR యూనిట్లను ఫిట్ చేయడం కూడా ఇతనికి అనుభవం ఉంది. అది కాస్ట్లీ, దాదాపు 2,70,000 చేస్తాం ఉంటుంది. దాన్ని పడుతూ దాన్ని నమ్మించి అమ్ముకుంటే లాభాలు వస్తాయని ఆలోచించుకొని ఇతను అదే కన్నా విరావతన చెందిన కొంతమంది యూత్ను వాళ్ళను మోటివేట్ తీసుకుని జరిగింది. అందులో ఇతను టోటల్గా ఇతను 17 కేసులలో ఇన్వాల్వ్ అయింది. అందులో వచ్చేసి ఇప్పుడు 9 కేసులలో మనము దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో 3 కేసులు వచ్చేసి 8 ఉన్నాయి. 8 కేసులలో గతంలో ఇతను భువనగిరి టౌన్లో ఉన్నాయి. అదేవిధంగా రాయపర్తిలో అరెస్ట్ అయ్యారు. రాయపర్తి అనంతపురం డిస్ట్రిక్ట్ అక్కడ అరెస్ట్ కావడం జరిగింది. రాయపర్తి కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చిండు. బెయిల్ పైన వచ్చిన తర్వాత కూడా భువనగిరిలో ఉన్నటువంటి కేసుల్లో వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ కమిషన్ పరిధిలో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న పట్టుకోవడానికి. ఈ గ్రౌండ్లో మనము మొత్తం టోటల్గా నిన్న ఇందులో ఎవరైతే నేరస్తులో వాళ్ళు నలుగురిని అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ తరగడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి లీడ్ ఆధారంగా ఈరోజు సిఐ నాగరాజు, ఎస్ఐ గారు అందరికీ వీరి టీము నాగపల్లిలో పట్టుకోవడం, అతను చేసినటువంటి కేసులు వాటి నాగపల్లి, త్రిపురారం, పెద్దగూర, బాలనాలు, చౌటుప్పల్, నకరేకల్, భువనగిరి టౌన్ ఇవన్నీ నేరాలు పాపవాళ్ళు ఇవన్నీ నేరాలు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇక్కడ కూడా జైలుకి బయట పైన వచ్చారు. వచ్చిన తర్వాత మనం కంటిన్యూ చేసుకుంటే మనము మీద పట్టుకోవడం ముఖ్యంగా మనం విష్ణు సమాచారం పట్టుకోవడం జరిగింది. ఇందులో పర్దాలు కొంతమంది
ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళను కూడా పట్టుకొని ఇతను ఎక్కడ ఉంటున్నాడని చెప్పి దాని మీద దృష్టి పెట్టాము. అతను కూడా ఎవరైతే ఎక్కడికైతే రీచ్ అవుతున్నాయో రూట్ లెవెల్ వెళ్ళి ఎవరైతే రిసీవర్ ఉందో అతను కూడా పట్టుకోవడానికి గారి ఆదేశాన్ని కూడా ఈ వస్తున్నాం. ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డు ప్రపోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్దలు ఎస్పీ గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి డిఎస్పీలకి, పోలీస్ బృందం అందరికీ రిటైర్డ్ అయినటువంటి నమస్కారం. ముఖ్యంగా పాఠశాలలో ఐఎఫ్పి ఇంటరాక్టివ్ లాక్ ప్యానెల్ అది చాలా విలువైనటువంటి ప్యానెల్. అది దాని కనెక్షన్ అనేది బ్యాటరీస్ చాలా ఉపయుక్తంగా ఉండేవి. చాలా సందర్భంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇవి దొంగతనం జరిగింది అని చాలా సందర్భంలో మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సంబంధిత పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేసి వాటి ద్వారా రికవర్ చేయమని పేర్కోవడం జరిగింది. మరి ఈ రికవరీ చేసినటువంటి పోలీస్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారు, జగత్చంద్ర పవార్ గారు, అదేవిధంగా ఆ టీం లీడర్కి, వాళ్ళతో ఉన్నటువంటి మెంబర్స్కి, అదేవిధంగా సపోర్ట్ చేసినటువంటి మరి ఇంతకుముందు డిఎస్పీ గారు ఫోన్ చేసి మీ పాఠశాలలో మీకు బ్యాటరీస్ మీకు దొరికినాయని చాలా హ్యాపీ అనిపించింది. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ పిల్లలకి స్మార్ట్ క్లాస్ రూమ్లో పెట్టి కూడా ఒక మంచి విద్యా బోధన. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.